ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పార్ట్నర్ అనలిస్ట్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్తే సార్. సార్, ట్రంప్ విషయానికి వస్తే అనేక డెసిషన్స్ తీసుకుంటున్నారు. ఏదైతే బర్త్ రైట్ సిటిజన్షిప్ ఏదైతే ఉందో, మరి దాన్ని ఫెడరల్ కోర్టులో స్టే ఇచ్చినప్పటికీ కూడా ట్రంప్ మాత్రం దాన్ని విడిచిపెట్టడం లేదు. ఎట్లయినా సరే వాళ్ళని ఆపాలి అని చెప్పేసి బర్త్ టూరిజం దానిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇప్పుడు ఏంటంటే ఎవరైతే డెలివరీ టైంకి కావాలని అక్కడికి వచ్చి డెలివరీ చేసుకొని సిటిజన్షిప్ పొందుతున్నారో వాళ్ళందరూ ఆ గర్భిణీల వీసాలు రద్దు చేస్తున్నట్టుగా ఒక నోటీస్ అయితే రావడం జరిగింది సార్. ఒకసారి దాని గురించి మాట్లాడుకుంటే, ఇప్పుడు ఇది ఆల్రెడీ ఆయన ప్రెసిడెంట్ అయిన తర్వాత మేబీ 7-8 నెలల 1 year బ్యాక్ ఆల్రెడీ ప్రవేశపెట్టాడు. ఈయన సైన్ చేసిన ఈఓస్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఉంటాయి. ఈఓలన్నీ యాక్సెప్ట్ కావాలని లేదు, ఆయన ప్రపోజ్ చేయొచ్చు. బట్ సెనేట్ కానీ అక్కడ ఉన్న క్యాబినెట్ కానీ ఆమోదించాలి కదా. ఆల్రెడీ ఒకసారి పెట్టడం జరిగింది, అది కోర్టుకు వెళ్ళింది, స్టే ఇచ్చారు. మళ్ళీ దాన్ని కదుపుతున్నాడు. మనం ఎగ్జామ్స్ రాసినప్పుడు మార్చి కాబట్టి సెప్టెంబర్ ఈయన ట్రై చేస్తూ పోతున్నాడు, ఫెయిల్ అవుతూ పోతున్నాడు. ఇది ఇంకొక అటెంప్ట్ చేశారు. ఎందుకంటే ఆల్రెడీ ఉన్న వాళ్ళకి అక్కడ వీసాలు లేవు, సిటిజన్షిప్ గ్రీన్ కార్డు లేవు. ఇక కొత్త వాళ్ళు వస్తే వెయిటింగ్ ఆప్ కతార్ మే హై ఫోన్ చేస్తే వస్తుంది, అట్లా ఉంది. సో అట్లా కాకుండా ఇప్పుడు లేటెస్ట్ టాస్క్ ఏంటంటే ఐ థింక్ దే ఆల్రెడీ అపాయింటెడ్ టాస్క్ ప్రివర్షన్ ఫోర్స్. వాళ్ళ పని ఏంటంటే వచ్చిన ప్యాసింజర్లు అంటే ఎస్పెషల్లీ ఫీమేల్ క్యాండిడేట్స్కి హెల్త్ వైజ్ చెకప్ చేస్తారు. ఎస్పెషల్లీ థాట్ ఎందుకు వచ్చిందంటే 9 నెలలు ఇలా 8.5 నెలలు ప్రెగ్నెన్సీ ఉన్నవాళ్ళు వీసాలు అప్లై చేసుకొని వచ్చి అక్కడ కని సర్టిఫికెట్ రాయించుకొని మళ్ళీ వెళ్ళిపోతున్నారు. ఈ ప్రాసెస్కి అంతా ఆనకట్టేసారు. మరి దాదాపు నాకు తెలిసి జూలై 2026లో ఉన్న న్యూస్ బట్టి 600 మంది మహిళలు వీసాలు రద్దు చేయడం, ప్రెగ్నెంట్ లేడీస్ రద్దు. ఎందుకంటే దాదాపు తర్వాత స్టూడెంట్స్ వీసాలు కూడా చాలా వరకు తగ్గించారు. 1,12,000 సుమారు ఆగిపోయినాయి స్ట్రిక్ట్ రూల్స్ వల్ల. ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్కి ఎగ్నెస్ట్గా మాట్లాడినా, వాడు ఏదైనా సోషల్ మీడియాలో రాంగ్ ప్రచారం చేసినా, లేకపోతే ఏమైనా కేసులు ఉన్నా, ఫ్రాడిజం ఉన్నా, ఇవన్నీ కూడా ఆ 1,12,000లో వస్తాయి. సో ది అల్టిమేట్ ఇంటెన్షన్ ఈజ్ ట్రంప్ చెప్పిన మాట ఏంటంటే ఎలక్షన్ గెలిచింది ప్రతి పార్టీ కూడా ఒక మేనిఫెస్టోతో వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన చంద్రబాబు గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ సూపర్ 6 వాళ్ళ 6 గ్యారంటీలు మహిమ తావీజ్ ఏమంటారు, 6 గ్యారంటీల్లో చెప్పి తర్వాత చేస్తారనేది సెకండ్. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఈయన ఏం చేశాడంటే ఓటర్స్కి ఏం చెప్పాడు, నేను రాగానే పక్క దేశాల వాళ్ళందరినీ బయటికి పంపించేస్తా, తీసి పడేస్తా అనే నినాదంతో వచ్చాడు. సో ఆయన దేశాన్ని ప్రొటెక్ట్ చేయడం తప్పులేదు, దేశం బాగుపడడానికి. మిగతా దేశాలను ఇబ్బంది పెట్టద్దు కదా. సో కుక్కుడ్ హెడ్ మనం నాకు ఒక్కరిని పుట్టినప్పుడు వాళ్ళు మాత్రం 2 కళ్ళు తీసే క్యారెక్టర్లు ఉంటాయి. అదొక క్యారెక్టర్. సో ఇప్పుడు ఏం చేశాడంటే ఆయన అన్నమాట నెక్స్ట్ టైం ఎనీ హోమ్. ఫార్చునేట్లీ ఆయనకి అర్హత లేదు, ఏజ్ లేదు, టర్ము లేదు. 2 టర్మ్ నుండి ఏ ప్రెసిడెంట్ చేయలేడు. ఈ రిమైనింగ్ ఇంకొక 2 years 1.5 year 2 years ఉంది. 2 yearsలో 2.5 ఈ వాంట్స్ టు రీరైట్ ది హిస్టరీ రిపీట్స్ అని మన హీరో డైలాగ్ ఉంటుంది. సో ఈయన హిస్టరీ రిపీట్గా నేను చేసిన మంచి పనులైనా ఎదవ పనులైనా రికార్డు అంటే నెక్స్ట్ 200-300 years ఎవడు మాట్లాడకూడదు. ఓన్లీ ట్రంప్. అంటే ఈ బర్త్ టూరిజం ప్రివెన్షన్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిన తర్వాత మరి దీని ప్రభావం ప్రయాణికుల పైన, ఎవరైతే మరి పని నిమిత్తమై వస్తూ ఉంటారో ఒకవేళ ప్రెగ్నెంట్ లేడీస్ వాళ్ళపైన ఎలా ఉంటుంది అంటే అందుకని ఇప్పుడు వాళ్ళు సపరేట్ డిపార్ట్మెంట్ హ్యాస్ బీన్ హైర్డ్ టు చెక్ ది జెన్యూనిటీ ఆఫ్ ద రీజన్ ప్లస్ ది హెల్త్ కండిషన్ ఈజ్ కంపల్సరీ ఎస్పెషల్లీ ఫర్ ప్రెగ్నెంట్ లేడీస్. సో వాళ్ళు డాక్టర్స్ కెన్ ఐడెంటిఫై ఉన్న స్టేజ్ చూసి, కడుపులో బిడ్డను చూసి 6 నెలల 9 నెలల చేయగలుగుతారు కదా. సో అది ఐడెంటిఫై చేసి అక్కడ ఆపేస్తున్నాడు. ఈ నాట్ ఈవెన్ అలౌవింగ్ దెమ్ టు కమ్ ఇన్. ట్రావెల్ హిస్టరీ అంతా కూడా చూస్తున్నాడు. ట్రావెల్ హిస్టరీ చూస్తాడు, ఎన్నిసార్లు వచ్చారు, ఓన్లీ కన్నడానికి వస్తున్నారా, లేకపోతే ఎవ్రీ మంత్ వెళ్ళి వస్తున్నారు. వాళ్ళు కొద్దిగా మేబీ ఎగ్జామ్షన్స్ ఉండొచ్చు. ఆల్రెడీ ఇయర్లో 8 times వెళ్ళాడు, ప్రాబ్లీ ఈజ్ వర్క్, ఈజ్ నాట్ కమింగ్ టు జస్ట్ గివ్ ఏ బర్త్. అది చూసుకొని సో ఆ ట్రాక్ హిస్టరీ చేసి లాస్ట్ 1 year అంటే ప్రెగ్నెన్సీ కానీ మందులు వాడడం అన్ని రకాలుగా ఉంటాయి. సో తెలిసిపోతాయి.
తెలిసిపోయినప్పుడు దే ఆర్ పుట్టింగ్ ఏ స్ట్రాంగ్ వాల్, యూ కెనాట్ క్రాస్ ది బార్డర్. అంటే సార్ ఇప్పుడు రాంగ్ రూట్లో కూడా అమెరికా వెళ్తారు అని మనం కొన్ని వీడియోస్లో మాట్లాడుకున్నాం, డాంకీ రూట్ అని కొన్ని ఉన్నాయి కదా, అలా వెళ్ళిన వాళ్ళు కూడా అక్కడ పిల్లల్ని కానీ బర్త్ రైట్ సిటిజన్షిప్ తీసుకుంటారు అంటే? ఇంకా అది దొరికితే దొంగ, దొరకకపోతే దొర. ప్రతి డిపార్ట్మెంట్లో ప్రతి కంట్రీలో ఇవి సహజం. ఎంత పర్సెంటేజ్ ఇది టాలరబుల్ లిమిట్లో ఉందా, ఇంటాలరబుల్, వాళ్ళు చెక్ చేసినప్పుడు అది ఏబుల్. ఇప్పుడు 22A మనం నెక్స్ట్ మాట్లాడబోతుంది. 22Aలో ఏముంది, 30 సంవత్సరాల ముందు మీరు కొనుక్కున్నారు మీకు పెళ్ళైనప్పుడు, ఇప్పుడు మీది కాదంటున్నారు. హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్, పబ్లిక్ అండ్ జడ్జ్. అట్లా ఇక్కడ కూడా ఏంటంటే జెన్యూనిటీ ఉండాలి. ఇండియాకు ఒక విధంగా బ్యాడ్ నేమ్ కూడా, ఫ్రాడిజంగా, దొంగ సర్టిఫికెట్లతో దే ఆర్ డీగ్రేడింగ్ ది కంట్రీస్ వాల్యూ. మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, గో ఇన్ ప్రాపర్ ప్రోటోకాల్. అది జరగకుండా ఉంటే దానివల్ల కూడా మనకు కొద్ది మార్కెట్ బ్రాండింగ్ తగ్గుతుంది. ఎక్కువ మెక్సికో, మనము కెనడా దగ్గరున్న కంట్రీలన్నీ కూడా దే ఆర్ గోయింగ్. సో విచ్ ఐ థింక్ విచ్ షుడ్ బి స్టాప్డ్. అంటే ఎక్కడికక్కడికి ట్రంప్ అటు స్టూడెంట్స్ని, ఇటు ప్రెగ్నెంట్ లేడీస్ని, అటు ఉద్యోగాలు చేయడానికి వెళ్ళిన వాళ్ళని కానీ, H1B వీసాల విషయంలో కానీ ప్రతి విషయంలో స్ట్రిక్ట్ రూల్స్ పెట్టడము, మళ్ళీ మళ్ళీ అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నిస్తున్నాడు అని అనుకోవచ్చు అంటారా సార్? అప్పుడే కదా నా పేరు వస్తుంది. నేను నేమ్ కోసం వర్క్ చేస్తున్నా. పబ్లిక్ ఏమైనా వాళ్ళు మీకు ఇంకో లైన్ చెప్పి బైఅవుట్ స్కీమ్ అని పెట్టాడు. ఏంటిది, గవర్నమెంట్ ఇప్పుడు మనకి స్టీల్ ప్లాంట్ లేదా BHS గవర్నమెంట్ జాబ్స్ అలా అక్కడ ఉన్న కంపెనీలో నీకు 8 నెలలు శాలరీ ఫ్రీగా ఇచ్చేస్తా, రిజైన్ చేయి, లేదా టర్మినేట్ చేస్తా, నా గరక నా ఘాటుగా. అప్పుడు వాళ్ళే ఎగ్నెస్ట్ ఉన్నారు, ఇటు మనం ఎగ్నెస్ట్ ఉన్నట్టు సెకండరీ. దేర్ ఓన్ సిటిజన్స్ ఆర్ అపోజింగ్, రిపబ్లికన్స్, డెమోక్రాట్స్. అక్కడ రెండే ఉన్నాయి లక్కీగా. తమిళనాడు చూస్తే కరుణానిధి జైల్లో ఇద్దరే ఉండేవారు. ఇప్పుడు ఏవచ్చించే దళపతి వీళ్ళందరూ వచ్చారు. బట్ ఎప్పుడైనా అదే సిస్టమ్, రెండే పార్టీలు ఉండవు. ఒకసారి ఈ టైం ఈ టైం ఈ 100 పార్టీలు ఇండియాలో ఉంటే స్టెబిలిటీ ఉండదు, రూల్స్ అనేది. ఇప్పుడు ఒకప్పుడు CPM అని భయపడేవి, ఎక్కడ కనుమరుగు అయిపోయారు. CPM ఎక్కడ కూడా కాంట్రడిక్షన్స్ లేవు. ఒకప్పుడు మేము చిన్నప్పుడు సీతారాం, యేచూరి వీళ్ళందరూ ఉండేవారు. దే యూస్ టు మేక్ లాట్ ఆఫ్ ఏమంటావు అపోజిషన్. నాకు కనిపెట్టేది వాళ్ళు వీళ్ళు ఒకటి అయిపోతున్నారేమో తెలియదు నాకు. సో ఓవరాల్గా బర్త్ టూరిజం అనేది ఈజ్ ఇంటెన్షన్ ఈజ్ టు స్టాప్ పీపుల్ అండ్ రెడ్యూస్ ది నెంబర్ ఆఫ్ వీసాస్ సో దట్ దేర్ సిటిజన్స్ పిల్లలకి అవకాశాలు ఎక్కువ ఉంటాయనే దాని ఆలోచన. ఒక విధంగా కరెక్టే, బట్ ఒక విధంగా తప్పు.